ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం మరొకసారి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు తెరిచిన ద్వారాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను మీకు నిన్నటి దినాన్న చెప్పినట్టు మనం ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి అంశాలు మిగిలి ఉన్నవి కనుక మనం ఈ రోజు నుంచి ఆ 4 అధ్యాయాలు ధ్యానించడం మనం ప్రారంభం చేసుకుందాం. కనుక ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని ఆత్మతో నింపబడినట్లు, అనేక ఆత్మీయ సత్యాలు గ్రహించినట్లు, వాటిని మరి రాసుకుంట ద్వారా మీరు ఒక నోట్బుక్ పెట్టుకుని వాటిని రాసుకోవడం ద్వారా మనం మరలా ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ అందులో ఉన్న ఆత్మీయ సత్యాలు మనం గ్రహించవచ్చు. కనుక అలాగున మరి ఏర్పాటు చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ధ్యానించుకోవటం మనం ప్రారంభం చేద్దాం. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము ఆత్మీయంగా మీలో జీవించడానికి ఎన్నో ఏర్పాట్లు మా కొరకు చేశారు. అందరి మాట మీకు వందనాలు. అలానే మా బ్రతుకు దినములలో మీ నామాన్ని గ్రహించడానికి, మీ చిత్తాన్ని ఎరిగి తద్వారా మా ఆత్మీయ యాత్రను కొనసాగించడానికి అనువుగా మీరు రాసిన మాకిచ్చిన ఈ ప్రశస్తమైన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. అందులో ప్రకటన గ్రంథం మరిన్ని ఆత్మీయ సత్యాలతో నింపి మాకు ఇచ్చారు బాబు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని మేము ప్రభా 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానం చేసుకోవడానికి మాకు మీరు చూపిన కృపను బట్టి, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ వాక్య భాగాలు మేము ధ్యానిస్తుంటుండగా మమ్మల్ని బలపరిచి మాకు తోడుగా ఉండి మీ ఆత్మను నైనా మా మధ్యలో సంచరింపచేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం ఒక విశిష్టమైన గ్రంథం. ఇందులో ప్రభు మనకు కావలసిన అనేక ఆత్మీయ మర్మాలతో కూడుకొని ఉన్న పరలోకపు మన్నా ఇందులో మనకి దాచి ఉంచినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇది పరిశుద్ధ గ్రంథానికి ఆఖరు పుస్తకం. దీనిని ప్రవచన గ్రంథం అని అంటారు. ఈ ప్రవచన గ్రంథంలో అనేక ప్రవచనాలు మరి వ్రాయబడి ఉన్నాయి. ఇందులో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆఖరు అధ్యాయం 22వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా ఎన్నో రీతిలుగా ప్రభు మనకు కావలసినటువంటి సత్యాన్ని వివరించాడు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథం అతి శ్రేష్టమైన పవిత్రమైన అంశాలతో మరి కూడి ఉన్న గ్రంథం అని మనం గమనించాలి. ఇందులో ఎన్నో ఆత్మీయ సత్యాలు, మన ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఇది ఆది అపోస్తలుల కాలంలో ప్రభు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించిన గ్రంథమై ఉంటుంది. ఆ దినాల్లో ప్రభు మరణాన్ని, పునరుద్ధానాన్ని అనేక రీతిలుగా ఆది అపోస్తలులు వివరిస్తూ ఉంటుండగా సంఘము ఏర్పడింది. వారు ఇంటింటా ప్రార్థనలు చేస్తూ ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉన్నట్టు మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, యేసును సిలువ వేస్తున్న సమయంలో ముమ్మారు బొంకిన పేతురు దేవుని ఆత్మతో నింపబడటం మనం చూస్తున్నాం. పేతురే కాదు, ఆది అపోస్తలులు ఆత్మీయ అనుభవం, ఆత్మ నింపుదల అగ్నిలో వారు, పరిశుద్ధాత్మ అగ్నిలో వారు దహించబడటం, ఇవన్నీ మనం చూస్తాం.
అలా జరిగిన తర్వాత ఈ పేతురు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా మరి అనేకులు ప్రభువుని నమ్ముకున్నట్టు మారు మనసు పొందినట్టు మనం అపోస్తలుల కార్యాల్లో చూస్తాం. అలా ఒక దినాన్న దేవుని వాక్యాన్ని విని ప్రభువుని అంగీకరించిన వారు మరి 3,000 మంది ప్రభువును అంగీకరించినట్లుగా అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 41వ వచనంలో మనం చూడగలుగుతాం. అలా అనేకులు ప్రభు కృపలో చేర్చబట్టం మొదలుపెట్టారు. అందువల్ల 42వ వచనంలో 2వ అధ్యాయం, వీరందరూ అపోస్తలుల బోధ యందును సహవాసమందును రెట్టి విడిచిట యందును ప్రార్థన యందును వారు ఎడతెగక ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇలా పరిచర్య సాగుతూ ఉంది, దేవుని కృప విస్తరిస్తూ ఉంది, సంఘం ప్రబలుతూ ఉంది. అలా అనేకులు దైవ చిత్తాన్ని ఎరిగి జీవిస్తూ ఉన్నారు. ఇంకొక మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రభువుని నమ్మిన వారు, మారు మనసు అనుభవం పొందిన వారు 5,000 మంది మరి ప్రభువుని అంగీకరించినట్టు అపోస్తలుల కార్యములో 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలం. అప్పటి నుంచి సంఘం అనేక రీతిలుగా అభివృద్ధి పొందుతూ ఉంది. వీళ్ళు చెప్పిన బోధ ఏంటంటే, మీరు జీవాధిపతి అయినటువంటి యేసును మరి సిలువకు అప్పగించి మరణానికి అప్పగించారు, కానీ మరి దేవుడు అతని యొక్క శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వకుండా పునరుద్ధానము అనేటువంటి ఆ గొప్ప కార్యం జరిగించి ఆయన్ను లేవనెత్తాడు, సజీవుడు, దీనికి మేము సాక్షులము అని ఈ ప్రవచన వాక్యాలను వారు బోధిస్తూ ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింట మానక బోధించుచు యేసయ్య క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. ఇలా సంఘం విస్తరిస్తూ ఉంది. మీరు 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్య అనేటువంటి ఆ విషయానికి వాళ్ళు ఆలోచించారు. కొంతమందిని ప్రార్థన పూర్వకంగా ఎన్నిక చేశారు, ప్రార్థించి ఆ విధంగా సంఘం అభివృద్ధి చెందుతుంది, వాక్య ప్రకటన జరుగుతూ ఉంది. ఇలా ఎప్పుడైతే వాక్యం ప్రకటించబడుతూ ఉందో ఆనాటి రోమా సామ్రాజ్యానికి అది రుచించలేదు. యేసే దేవుడని, యేసే ప్రభు అని అనేకులు నమ్మి వారి యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుచుంటుండగా ఎన్నో ఆటంకాలు, అవరోధాలు కల్పించడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే మరి మీరు ఈ ప్రభువును గూర్చినటువంటి వార్త మీరు ప్రకటించొద్దు అని పౌలును శీలను మరి బంధించినట్టు, వాళ్ళని రాళ్లతో కొట్టినట్టు, తర్వాత మీరు యెరూషలేములో దేవుని యొక్క వాక్యాన్ని, యేసుక్రీస్తుని గురించిన మాటల్ని మీరు ప్రకటించొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే వీరు మరి మౌనంగా ఉండిపోకుండా ప్రభు యొక్క ఆ మహోన్నతమైనటువంటి స్థితిని వివరించడం మానలేదు. అలా వాళ్ళు వివరిస్తూ ఉంటుండగా మనలా వాళ్ళని పట్టుకున్నారు. వీళ్ళు పట్టుకుని అంటారు, మీరు అపోస్తలుల కార్యములో 5వ అధ్యాయము మరి 27, 28 వచనాలు చూస్తే వాళ్ళని ఆ శరసరలో బంధించినటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. అయినా వాళ్ళని తీసుకొచ్చి అంటారు, మేము యెరూషలేములో మీరు వాక్యాన్ని బోధించొద్దు అని చెప్పాం కదా, మీరు చెప్పితే కూడా ఎందుకు యెరూషలేమును వాక్యముతో మీ బోధతో నింపేశారు అన్నారు. ప్రియమైన వాళ్ళని గమనించండి, వీళ్ళు ఎంతగా దేవుని కొరకు పనిచేయటం మరి ప్రారంభించారంటే యెరూషలేమును దేవుని వాక్యంతో నింపారు. 28వ వచనంలో, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, చక్కటి మాట, యెరూషలేమును దేవుని యొక్క బోధతో నింపారు. అయితే ఆనాటి ఆ చక్రవర్తి వీరిని ఆటంకపరచాలని అనేక రీతిలుగా వారు ప్రయాసపడి వీరికి ఎన్నో అవరోధాలు కలిగించడం ప్రారంభించారు. డొమిషియన్ చక్రవర్తి ఆ రోజుల్లో ఈ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాలు అవి. ఆ దినాల్లో భయంకరమైనటువంటి శ్రమలు, వేదనలు ఈ శిష్య బృందానికి, ఆది అపోస్తులకి కలిగించడం,
క్రైస్తవులైన వారిని హతమార్చడం, హత్య చేయటం, వారిని అనేక రీతిలుగా మరి చిత్రవద చేయటం అనేది జరుగుతూ వచ్చేది. నిజానికి ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు ఆ రోజుల్లో నెలకొని ఉన్నవి అంటే ఎలక్ట్రిసిటీ లేదు. కాబట్టి వీధి దీపాలు వెలిగించడానికి ఈ క్రైస్తవులైన వారిని పట్టుకొని డాంబర్లో ముంచి ఆరబెట్టిన గన్ని బ్యాగులు వీళ్ళకి చుట్టి తాళ్లతో కట్టి ఒక వీధిలో అక్కడక్కడ స్తంభాలు పాతి ఆ స్తంభాలకి వీరిని కట్టి మంట వెలిగించేవారు. ఆ మంట వెలిగించినప్పుడు వాళ్ళు ఆ మంట రగులుతూ వీళ్ళు కాలిపోతున్నప్పుడు ఆ వెలుగు వాళ్ళకి వీధి దీపాలుగా వాడుకునేవాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మీరు గమనించండి. ఇలాంటి చిత్రవద భయంకరమైనటువంటి క్రియలు ఆనాడు చాలానే జరిగినాయి. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే వీళ్ళు ఆటలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ చుట్టూ స్తంభాలు పాతి క్రైస్తవులైనటువంటి వారిని చర్మం పశువుల చర్మం ఒలిసి అందులో చర్మంలో చుట్టి ఎండలో పడేస్తే ఆ చర్మం ఆరిపోయి ఎండకు అది కుషించుకుపోయి ఆరిపోయి వీళ్ళ ప్రాణాలు పోతూ ఉండే. అటువంటి వారిని ఆ ప్లే గ్రౌండ్లో ఆ స్తంభాలకు కట్టి తగలబెడుతూ ఉండేవారు. అలానే గన్ని బ్యాగులు చుట్టి తగలబెడుతూ ఉండేవారు. ఆ వచ్చిన వెలుతురులో చక్రవర్తి గారు ఆటలు ఆడుకునేవాడు. ఇంత భయంకరమైనటువంటి ఆ వధ ఆ దినాల్లో జరిగింది. అలా ఎందుకు వీళ్ళంటే అంత కక్ష, ఎందుకు క్రైస్తవులంటే ఇంత వారికి కోపం అంటే రోమా చక్రవర్తి వీళ్ళకు దేవుడు అని, వీళ్ళు ఎవరైనా ఆ సామ్రాజ్యంలో జీవించేవారు ఆయనను ప్రభువుగాను దేవుడిగాను కొలిచి ఆరాధించాలని వాళ్ళక నిబంధన. అయితే క్రైస్తవుడైన వాడు యేసుక్రీస్తుని తప్ప మరెవడిని దేవుడిగా అంగీకరించలేడు. యేసుక్రీస్తుకు తప్ప ఎవరికి ప్రార్థించలేడు. ఈ విధంగా క్రైస్తవ సమాజం ఆ ఆజ్ఞను త్రోసిపుచ్చిన కారణంగా వీళ్ళను ఆ రీతిగా భయంకరంగా చిత్రవదలు చేస్తూ ఉండేవారు. ఆ కాలంలో సువార్త విస్తరిస్తుంది, వీధిలా ప్రకటించబడుతుంది, అనేకులు క్రైస్తవులుగా మారిపోతున్నారు అని ఆ సంఖ్య విస్తరిస్తూ ఉంది. ఆ రోమా సామ్రాజ్యం అంతా ప్రబలిపోతూ ఉంది. ఈ సమయంలో శిష్యుడైన యోహానుని వాక్యము ప్రకటించవద్దు అని ఆటంకపరిచారు. యేసును గూర్చిన సాక్ష్యము చెప్పవద్దు అని ఆటంకపరిచారు. అయితే యోహాను ఆ మాటలు ఖాతరు చేయక ప్రభువును గూర్చినటువంటి వార్త ప్రకటించడం మానలేదు, ప్రకటిస్తూనే ఉన్నాడు. అలా ప్రకటిస్తూ ప్రభు యొక్క సువార్త చేత ఆ ప్రాంతం అంతా నింపుతూ ఉన్నాడు. క్రైస్తవ్యం దినదినాభివృద్ధి పొందుతూ ఉంది. అనేకులు సంఘానికి చేర్చబడుతూ ఉన్నారు. సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఇది ఒక ఉద్యమంగా తీసుకొని, సువార్త ప్రకటన ఒక ఉద్యమంగా తీసుకొని వారి ఆస్తులు అన్నీ అమ్మి తీసుకువచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టేవారు. అలా పెట్టిన డబ్బుతో వీళ్ళు దేవుని పరిచర్య చేస్తూ ఉండేవారు. ఆ క్రమంలో మనకు తెలుసు అననీయ సప్ఫీరా అనేటువంటి వాళ్ళు కూడా ప్రేరేపించబడి వాళ్ళ పొలం అమ్మి డబ్బు తెచ్చారు. కానీ సగం డబ్బు దాచుకుని సగం డబ్బు తెచ్చి వాళ్ళు మరణాన్ని చూశారు. ఆ దినాల్లో ఈ సువార్త ప్రబలిపోతూ ఉంది, అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంది. అయితే శ్రమలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుల్ని హతమారుస్తున్నారు. ఎందరో హతసాక్షులు అయ్యారు. ప్రభు కొరకు నిలబడి ధైర్యంగా నిలబడి యేసే ప్రభువని దేవుడని వారిస్తున్న సాక్ష్యాన్ని బట్టి వారిని అంతమొందించేవాడు, చంపేసేవాడు, హత్య చేసేవాడు. అందుకని హతసాక్షుల కాలం అని ఆ కాలానికి పేరు. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో శిష్యుడైన యోహానును సువార్త ప్రకటించొద్దు అని ఆటంకపరిచి
అతన్ని బంధించారు, చెరసాలలో వేశారు. అయితే యోహాను ఆ బంధకాలలో ఉండి కూడా సువార్త ప్రకటించడం వీరికి రుచించలేదు. అందువల్ల యోహాను ఏం చేశారంటే శుభ్రంగా కాళ్ళు చేతులు కట్టి నూనె, ఒక పెద్ద డేక్షాలో నూనె వేసి దాన్ని మరిగించి, అది బాగా మరిగిన తర్వాత ఆ కాళ్ళు చేతులు కట్టిన ఆ యోహాన్ని ఆ కాగుతున్న నూనెలో, మరుగుతున్న నూనెలో వేసేశారు. ఆ మరుగుతున్న నూనెలో యోహాన్ని వేయగా యోహాన్ ఏమైపోవాలి? శుభ్రంగా ఫ్రై రోస్ట్ అయిపోవాలి. కానీ యోహానికి ఎటువంటి ప్రమాదము వాటిరలేదు. ఎందుకనగా అక్కడ ఈ లోక సంబంధమైన అగ్ని రగులుతూ మండుతూ ఆ నూనెను మరిగించింది. కానీ ఇతనిలో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని ఈ లోక సంబంధమైన అగ్నిని ఆర్పివేసినట్టుగా ఈ పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ అగ్ని ముందు ఈ లోక సంబంధమైనటువంటి ఈ అగ్ని నిలవలేకపోయింది. యోహాను మామూలుగానే ఉన్నాడు, ఏమీ కాల యోహానికి. ఇలా కాదు అని ఆ నూనెలో నుంచి యోహాన్ని బయటికి తీసి పద్మసు అనే ఒక లంక తీసుకువెళ్ళి అక్కడ బంధకాలు, కాళ్ళు చేతులు కట్టి అక్కడ పడేశారు. ఆ లంకలో భయంకరమైనటువంటి విష సర్పాలు, విష జీవులు, సముద్రపు ప్రాణులు అనేకమైనవి అక్కడ ఉండేవి. ఒక పనిష్మెంట్ ప్లేస్ అది. యోహాన్ని ఒక పనిష్మెంట్ స్థలంగా అక్కడ పడవేసి ఎంతగానో భయంకరమైనటువంటి శ్రమలు పొందుతూ ఉన్నప్పుడు యోహాను మోకాళ్ళ మీద ఆ రాళ్ల మధ్యలో చిన్న చిన్న గోరాళ్ళు, ఆ ఈ బాగా శరీరానికి గుచ్చుకున్నటువంటి ఆ రాళ్ళు అన్నీ వాటి మీద మోకరించి ప్రియమైన వాళ్ళరా యోహాను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థనలో నుంచి పుట్టిందే ఈ ప్రకటన గ్రంథం. ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు జరగబోయే విషయాలు, ప్రపంచంలో ప్రభువు జరిగించబోయే ఆత్మీయ సంగతుల్ని ఇక్కడ యోహానుకు ప్రత్యక్షపరిచాడు. అందుకనే ప్రకటన అంటే ప్రత్యక్షత, ప్రత్యక్షత అంటే ప్రకటన. గమనించండి, ఎవరైనా పాత అచ్చు బైబిల్ కానీ మీరు చూస్తే, లేదంటే తెలుగు రెఫరెన్స్ బైబిల్ కానీ మీరు చూస్తే అందులో ప్రత్యక్షీకరణ, ప్రత్యక్షత అని ఉంటుంది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ లేటెస్ట్ తెలుగు బైబిల్లో ప్రకటన అని ఉంటుంది. ప్రకటన అంటే ప్రకటించండి అనేటువంటి మాట మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైన వారలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలిసినట్టుగా 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథానికి చెందినటువంటి పుస్తకాలు. ఈ 39 పుస్తకాలు ప్రభువును గూర్చిన ప్రవచనాలతో నింపబడి ఉన్నాయి. ఈ 39 పుస్తకాలలో ప్రభువును గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. ఆ తర్వాత నూతన నిబంధన గ్రంథానికి మనం వస్తే 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 27 పుస్తకాల్లో 4 పుస్తకాలు సువార్తలు. యేసుక్రీస్తు జనన విధానం, ఆయన చేసిన ప్రార్థన విజ్ఞాపనలు, చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, ఆయన బోధించిన ఉపమానాలు, ఆయన చేసిన ప్రార్థన అంశాలు, శిలువ మరణము, తర్వాత పునరుత్థానము, ఆ పునరుత్థానం తర్వాత ఆయన అనేక మందికి ప్రత్యక్షపరచబడటం, అలా మరలా ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చోవడానికి ఆరోహణం అయిపోవటం, ఈ చరిత్ర, ఈ విషయాలన్నీ, ఈ నిజముగా భూమి మీద జరిగిన ఈ విషయాలన్నీ ఆ 4 సువార్తలలో వ్రాయబడ్డాయి. కాబట్టి ఈ 4 సువార్తలను గూర్చి చెప్పవచ్చు. ప్రదర్శన, ప్రభువును ప్రదర్శించే ఈ 4 పుస్తకాలు ప్రభువుని ఎక్స్పోజ్ చేసే అనేకులకు ఈ 4 సువార్తలు ప్రభువుని గూర్చిన అంశాల చేత బోధించాయి, ప్రదర్శించాయి. కాబట్టి ఆ 4 సువార్తలు. ఆ తర్వాత ఇంకొకటి మనకు కనపడుతుంది, అపోస్తుల కార్యములు. ఈ అపోస్తుల కార్యములు అంటే
ఆది అపోస్తులైనటువంటి ఈ శిష్య బృందం చేసినటువంటి పరిచర్య విధానం, ప్రభు కొరకు వారు సాక్షులుగా జీవించిన విధానం, దీనిని మనం చెప్పొచ్చు యేసును గూర్చిన ప్రచారం, మన భాషలో చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్. ప్రభువుని గూర్చి అనేక మందికి ప్రకటించారు, ప్రచారం చేశారు. ఈ తదుపరి మీరు చూస్తే ఈ పత్రికలు, ఇవన్నీ 21 పుస్తకాలు ఉన్నాయి పత్రికలు. ఈ పత్రికలన్నీ ప్రభువును గూర్చినటువంటి ప్రబోధం, ఆయన గూర్చిన ప్రబోధం మరి కనపస్తూ ఉన్నాయి. ఇంకా ఆఖరుగా ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం ప్రభువును గూర్చిన ప్రత్యక్షత మనకి తెలియపరుస్తుంది. ఇలా ఈ 66 పుస్తకాలు అవి అనేక విధాలుగా ప్రభువును గూర్చినటువంటి అంశాలతో నిండి ఉన్న పుస్తకాలు అని మనం గమనించవలసిన వారం వింటున్నాం. ఇలానే ప్రియమైన వాళ్ళరా 66 పుస్తకాల్లో పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడింది. ఇందులో ఆఖరు పుస్తకం ప్రకటన గ్రంథం. దీనిలో 22 అధ్యాయాలు, 404 వచనాలు ఉన్నాయి. ఇవి దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం గమనించవలసిన విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం మన గృహాలలో ఉండాలి. మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన వారలారా, మీ గృహాల్లో లేక నీ గృహంలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉందా? ఈ బైబిల్ గ్రంథం ఉందా? ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి పేజీలు, ఆఖరు పేజీలు కూడా ఉన్నవా? లేక చినిగిపోయిన బైబిల్ నీ ఇంట్లో ఉందా? మొదటి పేజీలు, ఆఖరు పేజీలు చాలా వరకు చినిగిపోయి ఉంటాయి. అలాంటి చినిగిపోయిన బైబిల్ కానీ మీ ఇంట్లో ఉందా? అసలు బైబిలే లేదా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ బైబిల్ కానీ లేకపోతే ఇప్పుడే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం మరి కొనుక్కోవాలి. దాన్ని మన ఇంట్లో ఉంచుకోవాలి. దినదినము చదివి ప్రభు యొక్క వాక్యము చేత నింపబడి అభివృద్ధి పరచబడాలి. కాబట్టి ఈ వాక్యం నీకు అవసరం. నీవు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను కొనుక్కోలేను అని అంటావేమో. నిజం చెప్పాలంటే ఈ దినాల్లో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ధనాన్ని బాగానే సంపాదించుకుంటున్నాడు. ఏదో రూపంలో డబ్బు సంపాదన అనేది జరుగుతూనే ఉంది. అంతా మరి భోజనానికి కూడా లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు లేరు చాలా వరకు అని చెప్పొచ్చు మనం. అందుకే ప్రభు అంటాడు లూకాసు సువార్తలో 22వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట చెప్పాడు. 22వ అధ్యాయము 36వ వచనంలో, మీ దగ్గర ఎవరి దగ్గరైనా కత్తి లేకపోతే మీ పై బట్ట అమ్మి ఆ కత్తి కొనుక్కోండి అన్నాడు. కత్తి అంటే ఖడ్గం, ఖడ్గము అంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమై ఈ పరిశుద్ధ గ్రంథం. ఒకవేళ నీ దగ్గర ఈ వాక్యము అనే ఈ పరిశుద్ధ గ్రంథము లేకపోతే వెంటనే నీవు దాన్ని కొనుక్కొని చదవటం ప్రారంభించాలి. అందులో దాగి ఉన్న ఆత్మీయ సత్యాన్ని గుర్తించగలగాలి. నిన్ను ఆ పని చేయమని ప్రభు ఇప్పుడే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, యోహానును ఆత్మతో నింపిన దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి అంశాలను గూర్చి మనకి ప్రత్యక్షపరిచాడు. ఇదే ప్రకటన గ్రంథం. కనుక ఈ గ్రంథం లేకుండా మనం ఉండకూడదు. వాక్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోవాలి, దీన్ని చదవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో, మన 6వ అధ్యాయంలో ప్రభు నేర్పిన ప్రార్థన అనేటువంటి అంశం మనకు కనపడుతుంది. ఈ అంశంలో ఆయన నేర్పిన ప్రార్థనలో ఒక మాట ఏంటంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించాలి. అనుదిన ఆహారం అంటే అది నీ శరీరానికి కావాల్సిన ఆహారం అని ఒక నువ్వు అనుకున్నా, అట్టి ఆహారాన్ని ప్రభు నీకు సమకూర్చినా, నీవు ఆశపడవలసింది, నీవు అనుభవించవలసింది ఆత్మ సంబంధమైన ఆహారాన్ని గూర్చి. నీ శరీరాన్ని పోషించాలి అంటే శరీరానుసారమైన ఆహారం ఎలా అవసరమో అలానే నీ ఆత్మ పోషించబడాలి, దీవించబడాలి, జీవించి ఉండాలి అని అంటే వాక్యము అనేటువంటిది, జీవాహారం అనే వాక్యం అంత మనకి ఆత్మకు అవసరం. కాబట్టి
బైబిల్ గ్రంథాన్ని కొని వెంటనే మీరు చదవటం మొదలుపెట్టండి, నిర్లక్ష్యం చేయకండి. అదే విషయాన్ని దావీదు అన్నాడు, దుష్టుల ఆలోచించు నడవక అని కీర్తన మొదటి భాగాన్ని ప్రారంభించి ఆయన అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. ఎందుకు ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండాలి అంటున్నాడంటే, నీవు ప్రతి దినం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ప్రతి దినం ఈ గ్రంథాన్ని చదివి నీకు కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సామెతల కర్త కూడా అంటాడు 8వ అధ్యాయం 34వ వచనంలో, మీరు ప్రతి దినము దేవుని గడప దగ్గర ఈ వాక్యము కొరకు కనిపెట్టండి, ఆయన మాట ఆయన వినండి అనేటువంటి విషయం తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ మాటల్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఈ మాటల్ని వినాలి, చదవాలి, గ్రహించాలి. మన ఆత్మకు కావలసినటువంటి ఆత్మీయ బలాన్ని మనం పొందుకోవాలి. అలానే మీరు మరి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనాన్ని కానీ చదివితే, ఇక్కడ ఈ గ్రంథానికి ప్రారంభం ఒక చక్కటి మాటతో ప్రభు ప్రారంభించాడు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, యేసుక్రీస్తు తన దాసులైన వారికి తెలియచేయడానికి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు ఈ ప్రత్యక్షత. ఎందుకు? తన దాసులైన వారికి తెలియచేయాలని. ఎవరి దాసులు? యేసుక్రీస్తును నమ్ముకుని యేసుక్రీస్తు రక్తములో కడగబడి మరి బాప్తిసం తీసుకోవడం ద్వారా కుమారత్వాన్ని కలిగిన వారే వీరు. వారికి తెలియచేయాలి అని దేవుడు యేసుక్రీస్తుకి ఈ విషయాన్ని మరి ప్రత్యక్షపరిచాడు. ప్రత్యక్షత అనే మాట ఉంది అక్కడ, అవును కదా? ఈ ప్రత్యక్షత అనే మాట కాడ 2 అనే సంఖ్య ఉంది. క్రింద మీరు దాని భావాన్ని చూస్తే ప్రకటన అన్నాడు. ఈ ప్రత్యక్షత అనేది మరి మనం గమనించినట్లయితే ఇది భవిష్యత్ జ్ఞానముతో కూడుకున్న విషయాలు. భవిష్యత్తులో జరగవలసిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఇవి ఈ కడవరి దినాల్లో మనకు అందులో ఏ ఏ మర్మయుక్తమైన విషయాలు ఉన్నావో అవి మనకి తెలియచేయాలి. నిజానికి దేవుడు ఈ ఆత్మ సంబంధమైన విషయాన్ని లేక జరగబోయే విషయాలను మనకు తెలియపరచకుండా తగిన కాలంలో వాటిని చెప్పాలి అని వాటికి ముద్ర వేసి పెట్టాడు. ముద్ర మీరు దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 4వ వచనం కానీ 9వ వచనం కానీ మీరు చదివితే ప్రభువు దానియేలుతో ఏం మాట్లాడాడు అంటే, దానియేలు, ఇప్పుడు నేను నీకు తెలియచేస్తున్న విషయాలు నీవు ఎవరికి తెలియచెప్పొద్దు, వీటిని ముద్ర వేసి ఉంచు. ఎందుకంటే అంత్యకాలంలో, అంత్య దినములలో, నేను రాబోతున్న దినాలలో ఇవి జరుగుతాయి. కాబట్టి ప్రస్తుతానికి నీవు వీటిని బహిర్గతం చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు, ముద్ర వేసి పెట్టు అని దానియేలుతో దేవుడు మాట్లాడాడు. ఆ విధంగా దానియేలు వాటికి ముద్ర వేసి పెట్టాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఈ విషయాన్ని గమనించాలి. ఈ ముద్రించిన విషయాల గురించి యెషయా గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. ఏమనంటే ఇవి ముద్ర వేయాలి. యెషయా 8వ అధ్యాయం 16వ వచనంలోను 29వ అధ్యాయం 11వ వచనంలోను ముద్ర వేసి ఉంచాలి, వీటిని మరి ఓపెన్గా ఉంచొద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఇప్పుడు ఈ కడవరి దినాల్లో ప్రభు త్వరగా వస్తున్నాడు అని బోధించుకునే ఈ కాలంలో ఈ ప్రకటన గ్రంథం అనేది ప్రత్యక్షపరచబడినటువంటి విషయాలతో నిండి ఉన్న ఈ గ్రంథం ఇక ముద్రించి ఉంచకుండా అనేకులకు ప్రకటించాలి, అనేకులకు ప్రకటించాలి. దీన్నే మరి ప్రత్యక్షత అనేటువంటి మాటలో దాగి ఉన్న మర్మం. ప్రత్యక్షత అనే మాటలో ఏ మర్మం దాగి ఉంది అని అంటే, ఈ ప్రత్యక్షత అనే పదాన్ని గ్రీక్ భాషలో అపోకలిప్స్ అంటారు.
అపోకలిప్స్ అంటే తెర తెరచుట, అన్వెయిలింగ్, తెర తెరుచుట. ఏంటి తెర తెరవటం అంటే ఏంటి అంటే తెర వెనక ఏమి దాచబడి ఉందో నీకు ప్రత్యక్షపరచబడాలి, నీవు చూడాలి అంటే ఆ తెర తొలగించాలి. తెర తీస్తేనే ఆ తెర వెనక ఏముందో మనం చూడగలుగుతాం. అలానే ఈ పరిశుద్ధ గ్రంథానికి వేసిన ముద్రలు విప్పితేనే ఈ ప్రకటన గ్రంథంలో ఏ ఏ మర్మములు దాగి ఉన్నవో, ఏ మర్మాలు మనకి దేవుడు వివరించాలి, ప్రత్యక్షపరచాలి అనుకుంటూ ఉన్నాడో అవన్నీ మనం చూడగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఈ గ్రంథాన్ని ముద్ర వేయొద్దు, దీనిని విప్పు, తెరువు అన్నాడు. ఇవి మర్మయుక్తమైన విషయాలు. ఈ జ్ఞానం యోహానికి ఇచ్చాడు దేవుడు. శిష్యుడైన యోహానికి ఈ మర్మయుక్తమైన జ్ఞానాన్ని ఇచ్చి ఈ గ్రంథాన్ని ప్రత్యక్షపరిచాడు. అందుకే మీరు 5వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నప్పుడు ముద్రలు విప్పడానికి ఎవరూ యోగ్యుడు లేడు అని అన్నప్పుడు యోహాను ఏడుస్తున్నట్టుగా మనం చూసాం. అయితే అక్కడ ఉన్న 24 పెద్దలలో ఒక పెద్ద అన్నాడు, యోహాను నువ్వు ఏడవద్దు, ఎందుకంటే ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఒకడున్నాడు, ఆయనే యోధా గోత్రపు సింహము అన్నాడు. ఎందుకు యోహాను ఏడవలసి వచ్చింది అంటే యేసయ్య శిలువ మరణము పొంది పునరుద్ధరణై మరణాన్ని జయించి లేచిడి ద్వారా క్రైస్తవ సమాజానికి, విశ్వాసులకు, సంఘానికి ఎటువంటి ఆత్మీయ మేలులు చేకూర్చాలి అని ప్రభు అనుకున్నాడో, ఎటువంటి ఆత్మీయ సత్యాన్ని బోధించాలి అని అనుకున్నాడో అవన్నీ మనకి తెలియాలి అంటే ముద్రలు విప్పాలి. దానియేలుకి చెప్పి ముద్ర వేసి పెట్టాడు కదా, ఆ ముద్ర విప్పితే తప్ప లోపల ఏమున్నవో మనకు తెలియదు. అలానే అపవాది పతనాన్ని గూర్చిన మర్మాలు కూడా ఇందులో ఉన్నాయి. అపవాది మీద, వాని అనుచరుల మీద ప్రభు మరి విధించబోయే శ్రమల వివరాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఆ గ్రంథం విప్పబడకపోతే, ఆ ముద్రలు విప్పబడకపోతే మనకు ఆ విషయాలు బయలుపరచబడవు. అందువల్ల యేసయ్య దీనికి ముద్ర వేయవద్దు అనే విషయం తెలియపరిచాడు. ఈ ముద్రలు విప్పబడాలి అనే విషయాన్ని బోధించి మనకు ప్రత్యక్షపరిచాడు. కనుక ఈ ప్రత్యక్షత కలిగిన యోహాను అనేక ఆత్మ సంబంధమైన విషయాలను ఇందులో మరి క్రోడీకరించి మనకి వ్రాసి ఇచ్చాడు. కనుక దీనిని బహుశ్రేష్టమైన గ్రంథంగా దీన్ని మనం కలిగి ఆ ప్రభువును ఘనపరచడానికి అనువుగా మనం సిద్ధం చేసుకోవలసిన వారం వింటున్నాం. ఈ విషయం కడవరి దినాల్లో దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. కనుక మనం దేవుని ఆత్మతో నింపబడదాం. ప్రకటన గ్రంథ ధ్యానాన్ని కొనసాగించుకుందాం. 4 అధ్యాయాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు కూడా మనం ధ్యానం చేసుకుంటే అది పరిపూర్ణమవుతూ ఉంది. కనుక ఇప్పుడు చెప్పిన అంశాలని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో గడుపుదాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినం నన్ను మమ్ము ప్రేమించి మీరు మాకు వివరించిన అద్భుతమైన సంగతులన్నిటిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. భక్తి కలిగి, శ్రద్ధ కలిగి నీ పరలోక సంబంధమైన మర్మాలు ఎరగడానికి మాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తా ఉన్నా. ప్రభువా, మీరు మాతో ఉండండి, ఆత్మకార్యాలు జరిగించండి, మమ్మల్ని బలపరచండి. మా కొరకు మీరు దాచి ఉంచిన అద్భుతమైన మర్మయుక్తమైన విషయాలు ఆ ముద్ర విప్పుట ద్వారా వివరించి మమ్మను
ఆ ఆత్మ సంబంధమైన విషయాలతో నింపి బలపరిచి మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలానే ప్రభా, ఈ వాక్యం విన్న బిడ్డలు నీ నామాన్ని నిర్లక్ష్యం చేయకుండా, నీ మాటల్ని విడిచిపెట్టకుండా వాటి మీద ధ్యాస ఉంచి ముందుకు సాగేవారిగా బలపరచండి. నైనా రాబోయే దినాల్లో మరిన్ని సత్యాలు మాకు బోధించి మీరే మహిమ పొందుకోమని, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దర్శించి మీ కృపతో నింపమని, సియోను ప్రార్థనా మందిర బిడ్డలే కాకుండా ఆన్లైన్లో ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో వారందరినీ కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలా నాయన, మరి ఈ ప్రపంచం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. ప్రతిదినం ఈ యొక్క కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది, వ్యాపిస్తూనే ఉంది. మరి తండ్రి, మానవాళి ఆందోళనలో ఉన్నారు. క్రైస్తవ సమాజం ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని మీరు చెప్పిన ఆ వాగ్దానాన్ని, ఆ గొప్ప ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనా అనుభవంలో ముందుకు సాగుతున్నారు. అలా ప్రభా, దానిని బంధించమని, మీ కృప చూపమని, నీ బిడ్డలుగా ఉన్న మమ్మల్ని అందరినీ అయినా క్షేమకరమైన రీతిలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలానే ప్రభా, ఈ వాక్యాన్ని ప్రపంచ నలుమూలలో విస్తరింప చేయడానికి, ప్రకటించడానికి అనువుగా నైనా యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నడిపింపుని బట్టి మీకు వందనాలు చేస్తూ వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఆత్మతో నింపమని, నన్ను మా కుటుంబాన్ని కూడా మీరే కృపలో నింపి నడిపించమని, సియోను ప్రార్థన మందిర బిడ్డలందరినీ, అలానే ఈ వాక్యం వింటున్న వారందరినీ ప్రభా నీ కాపుదల ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మా అందరికీ తోడుగా ఉండి నడిపింప చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.